అసలు ఈశాన్యంలో దీపం వెలుగొచ్చా? మరి ఈ దీపం అనేది 100% నేనేం చెప్తానంటే పుష్పదంత స్థానంలో మీరు జలస్థానం పెట్టాలి. ఇన్ని మాట్లాడిన మీరు మరి ఇలా పెట్టి ఎక్కడన్నా చూపించారా? కిచెన్ అనేది దేనికి సంబంధించింది? అగ్నిస్థానం. మరి అక్కడ బాసాన్లు తోమడానికి నీళ్లు వాడతారు, లేదంటే నీళ్ళ బిందెలు కూడా పెడతారు. మరి అది కూడా దోషమే కదా. ఒకటే ఒక స్టేట్మెంట్ మీరు మైండ్లో పెట్టుకోండి, ఏంటంటే వాస్తు పురుషుడి తలభాగం ఎక్కడ ఉంటుంది అంటే ఈశాన్యం కదా. మరి అలాంటి వాస్తు పురుషుని స్థానంలో అలా ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది సార్. ఈశాన్యం పూజ గది పెట్టుకోవడం పూజ చేయొచ్చా అంటే, సార్ మీరు చేసిన వీడియోలో ఉంది కదంటే ఆ ఫైర్ ఎలిమెంట్ వేరు అయినా ఈ ఫైర్ ఎలిమెంట్ లేదు. అలా అయితే వంటగదిలో నీళ్ళు తీసేయండి, ఓన్లీ అగ్ని మాత్రం పెడదాం. చేయగడుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? ఈశాన్యంలో దీపం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టనే కూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈశాన్యంలో పూజ గది పెడుతున్నారో దీపం అనేది 100% పెట్టకూడదు. పూర్తి వీడియో చూడండి ఒకసారి. అయితే రీసెంట్గా కొన్ని ఎపిసోడ్స్ వేరే వాళ్ళు చేసినవి చూసినప్పుడు నాకు ఒక కస్టమర్ కూడా ఫోన్ చేసి ఒక స్క్రీన్ షాట్ కూడా పెట్టారు. సార్ ఇట్లా మరి ఈశాన్యంలో అసలు నిజంగా దీపం అనేది వెలిగించవచ్చు కదా, మరి చాలామంది వద్దంటున్నారు, మరి దీనికి మీ స్పందన ఏంటి అంటే, మీ ఒక్కరికి చెప్తే ప్రయోజనం లేదు కదా, నేను ఒక ఎపిసోడే చేసి పెడతాను, మీరు చూస్తూ ఉండండి అని చెప్పాను. అయితే నేను ఒకటే ఒక మాట చెప్తానండి అందరికీ కూడా, అసలు ఈశాన్యంలో దీపం వెలుగొచ్చా? ఎందుకంటే పూజ గదిలో ఖచ్చితంగా దీపం అనేది వెలిగిస్తాం, ఇది కామన్, అందరికీ తెలిసిందే. మరి ఈ దీపం అనేది 100% నేనేం చెప్తానంటే ఫైర్ ఎలిమెంట్ అంటాను. చాలామంది చెప్పిన మాట నేను చెప్తున్నాను, ఫైర్ ఎలిమెంట్ అంటాను. మరి ఫైర్ ఎలిమెంట్ అనేది 100% ఉండకూడదు కదా ఈశాన్యంలో, అది జలస్థానం కదా, రైటా రాంగా? బట్ ఇక్కడ ఒకటే ఏంటంటే నా రీసెర్చ్లో తెలుసుకున్నది, మీరు స్పేస్ ఎక్కడ వదిలిపెడితే అది జలస్థానం అవుతుంది. అంటే తూర్పు ఫేసింగ్కి మీరు తూర్పు సైడ్ ఉత్తరం సైడ్ ఎక్కువ ఖాళీ పెట్టినప్పుడు ఇల్లు అనేది నైరుతికి జరిగింది, అప్పుడు ఈశాన్యం వైపు అనేది జలస్థానం అవుతుంది. అదేవిధంగా దక్షిణము పడమర మీరు ఫేసింగ్ తీసుకున్నప్పుడు దక్షిణం పడమరలోనే ఖాళీ ఎక్కువ పెట్టినప్పుడు ఇల్లు అనేది ఈశాన్యానికి జరిపి కట్టాలి, అప్పుడు జలస్థానం పడమర నైరుతి అవుతుంది. అర్థమైందా? అంటే పడమర సెంటర్ నుంచి రైట్ సైడ్ పుష్పదంత స్థానంలో మీరు జలస్థానం పెట్టాలి. ఇన్ని మాట్లాడిన మీరు మరి ఇలా పెట్టి ఎక్కడన్నా చూపించారా? పెట్టి చూపించి వీడియో కూడా చేశాను, మీరు వీడియో చూడకపోతే మాకు సంబంధం లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, అసలు ఈశాన్యంలో అసలు దీపం పెట్టొచ్చా అంటే 100% పెట్టొచ్చు. ఎవరు చెప్పారు పెట్టొద్దని? ఒకవేళ నిజంగా నేను ఒక మాట చెప్తాను, కేవలం ఇంత నూనె వేసి ఒత్తి వెలిగించి ఒక 4 గంటలు 6 గంటలు లేకపోతే నిత్య దీపారాధన లేదంటే కంటిన్యూ ఉండేది మనం పెడతాం ఏదైతే ఉందో, మరి ఇది నిజంగా అగ్నిస్థానం అంత డ్యామేజ్ చేస్తే కనుక, మరి కిచెన్ అనేది దేనికి సంబంధించింది? అగ్నిస్థానం. మరి అక్కడ బాసాన్లు తోమడానికి నీళ్లు వాడతారు, లేదంటే నీళ్ళ బిందెలు కూడా పెడతారు. మరి అది కూడా దోషమే కదా. ఆలోచన చేయండి ఒకసారి. ఒకటే ఒక స్టేట్మెంట్ మీరు మైండ్లో పెట్టుకోండి, ఏంటంటే స్థపతులను వీటి గురించిన వివరణ అడగడం జరిగింది. సో దక్షిణామూర్తి స్థపతి గారు, సో ఈయన డాక్టర్ వి గణపతి స్థపతి గారి అల్లుడు, ఓకేనా, వాళ్ళ రిలేషన్స్ అన్నమాట. సో ఆయనతోనే డైరెక్ట్గా మాట్లాడి తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన ఒకటే చెప్పాడు, సార్ అసలు ఎవరి స్థానంలో ఏముండాలో అది ఉంటే దోషమే లేదన్న, ఇంకా దానికి మించి ఇంకేం కావాలి. ఈశాన్యంలో 100% పూజ గది ఉండొచ్చు అనేది క్లియర్ కట్ స్టేట్మెంట్. అది పెట్టినప్పుడు మీకు అది దోషమే కాదు. వాస్తు పురుషుడి తలభాగం ఎక్కడ ఉంటుంది అంటే ఈశాన్యం కదా.
మరి అలాంటి వాస్తు పురుషుని స్థానంలో ప్రతిరోజు నిత్య దీపారాధన చేయడం తప్పంటారా? ఈశ్వరుడుండే స్థానం అదంటారు, అవునా కాదా? ఆలోచన చేయండి. గురువు ఉండే స్థానం ఈశాన్యం అంటారు, ఆలోచన చేయండి. మరి ఆ స్థలంలో పూజ చేయొద్దని ఎవరండి చెప్పింది? అది రాంగ్ స్టేట్మెంట్. సో 100% ఈశాన్యంలో మీరు పూజ గది పెట్టొచ్చు, నిత్య దీపారాధన కూడా చేయొచ్చు. ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకోండి. సో ఇంకొక 1 పాయింట్ శ్రీధర్ గారు కూడా చెప్తున్నారు. సో చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఈశాన్యంలో పూజ గది పెడతాం. ఇప్పుడు మహర్షులు ఏంటంటే విశ్వకర్మ ఏదైనా చెప్పిందంటే ఈశాన్యంలో పూజ గది పెట్టుకోవచ్చు. అంటే పూజ చేయొద్దా? పూజ పెట్టద్దు అంటే అర్థం ఏంటి? పూజ గది పెట్టుకోండి అంటే పూజ చేసుకునే కదా. 100%. ఇప్పుడు ఫైర్ ఎలిమెంట్ అన్నారు, ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు అలా అనుకుంటే ఆగ్నేయలో మనం ఫైర్ ఎలిమెంట్ ఉంది, ఇక్కడ ఫైర్ ఎలిమెంట్ ఉంది. ఈ ఎలిమెంట్స్ ఎలా డివైడ్ చేయాలంటే నేను కేజీ బియ్యం మీకు ఇస్తాను సార్, ఒక 2 లీటర్స్ వాటర్ కేజీ బియ్యం ఇస్తాను, అక్కడ వంట చేయడానికి 10 నిమిషాలు పడుతుంది. మరి ఇది ఫైర్ ఎలిమెంటే కదా. దీని మీద తీసుకెళ్ళి అదే దీపాల మీద వంట చేయొచ్చా? చేయలేం. అదే మన ఒంట్లో కూడా నీళ్లు అగ్ని అన్ని కలిసే ఉంటాయి. ఈ ఫైర్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది? మనకి పొట్టలో ఉంటుంది. అటువంటిది అది కూడా. ఇప్పుడు ఏంటంటే మనం ఈ సహస్రం లాంటిది ఇక్కడ ఇలా ఉంటుంది, ఆజ్ఞా చక్రం మీదే మనం దీపారాధన చేస్తాం. అది ఇల్లంతా మొత్తం వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే తల భాగం ఈశాన్యం పవిత్రమైనది కాబట్టి మరి పవిత్ర స్థానంలో దేవుణ్ణి పెడతారా? మరి ఎక్కడ పెడతారు? అంటే ఈశాన్యం ఈశ్వర స్థానం, జలాభిషేక ప్రియుడు. ఆయన జలాభిషేక ప్రియుడే, కానీ ఆయన కూడా కంట్రోల్ మరి వేడి ఉంటుంది. 100%. అంటే ఈ దీపారాధనని మనం ప్రజలను తప్పుదారి పెట్టచ్చక్కర్లా. అలా ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది సార్. ఇప్పుడు ఈశాన్యం పూజ గది పెట్టుకుని పూజ చేయొచ్చా అంటే, సార్ మీరు చేసిన వీడియోలో ఉంది కదంటే ఆ ఫైర్ ఎలిమెంట్ వేరు నాయన, ఈ ఫైర్ ఎలిమెంట్ లేదు. అలా అయితే వంటగదిలో నీళ్ళు తీసేయండి, ఓన్లీ అగ్ని మాత్రం పెడదాం. చేయగడుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? ఈశాన్యంలో 100% పెట్టొచ్చు, నో ఇష్యూ. అదేంటంటే సార్ ఆ దీపారాధనకి ఈ ఫైర్ ఎలిమెంట్కి సంబంధం లేదు. అది చిన్న దీపం, అది జీవన జ్యోతి, పరంజ్యోతి ఇవన్నీ కూడా ఏంటంటే మన ట్రెడిషనల్ లుక్ లోకి వెళ్ళిపోతాం. అది ఇది జాగ్రత్త చూసుకునే విధానం అనమాట. అంటే ఈశాన్యంలో పూజ పెట్టచ్చు, దీపారాధన కూడా చేసుకోవచ్చు. అడగచ్చు ఫోన్ చేసి. అది సో క్లారిటీ అయితే అర్థమైంది కదా. సో నేను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా శ్రీధర్ గారి నంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, మీరు కావాలంటే ఆయన కూడా కాంటాక్ట్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా తెలుసుకోవచ్చు. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.